హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్న తర్వాత దానిలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ మొత్తం దానిలో యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేస్తే మంచి స్మెల్ అనేది మన బిర్యానీకి వస్తుంది. సో ఇవి మాత్రం అసలు మిస్ అవ్వద్దు. తర్వాత కరివేపాకులు కూడా యాడ్ చేసేసాను. సో కరివేపాకులు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బాగా చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే మనం క్యారెట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా క్యారెట్స్ని రౌండ్గా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. సో పొటాటోస్ని ఇలా మనం నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను బీన్స్, పచ్చిమిర్చి 2 వేసేసాను. సో వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి మనం వెజ్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మీకు ఒకవేళ క్యాలీఫ్లవర్ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్. ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే మనం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేశాను. మీకు ఇంకేమైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది బిర్యానీ. సో ఇలా మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత బఠానీలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బఠానీలు మనం ఒక 15 మినిట్స్ పాటు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టుకున్నాక అది కూడా నేను యాడ్ చేసేసాను బిర్యానీలో. ఈ గ్రీన్ బఠానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా అస్సలు మిస్ కాకుండా చూసుకోండి. తర్వాత సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. వెజ్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. సో తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇన్స్టంట్గా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీ. తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వెజిటేబుల్స్ అనేవి ఒక 70% ఉడికితే సరిపోతుంది. మిగతా % మనకి రైస్ యాడ్ చేసిన తర్వాత ఉడుకుతాయి. సో ఒక 20 మినిట్స్ ఒక మూత పెట్టేసి మనం కదపకుండా ఉంచేస్తే మనకి చక్కగా బాయిల్ అయిపోతాయి. తర్వాత మనం ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఇలా ఉడుకుతూ కనిపిస్తాయి. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం ఒక ముక్కలు తీసుకుని చూడాలి 70% బాయిల్ అయ్యాయో లేదో. అలా బాయిల్ అయ్యాక మనం రైస్ని ఒక 20 మినిట్స్, ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకున్న రైస్ని మనం దాంట్లో యాడ్ చేసేసుకొని మనం నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రైస్ తీసుకున్నప్పుడు వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి, మొత్తం రైస్ అండ్ వెజిటేబుల్స్ మిక్స్ అయ్యేలాగా. సో ఇలా కలుపుకొని మనం ఒక 15-20 మినిట్స్ రైస్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనం పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చాప్ చేసుకున్న క్యారెట్స్, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు అండ్ దీంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది పెరుగు పచ్చడిలో. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. సో దీన్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది బిర్యానీలోకి. సో ఇలా చేసుకోవాలి పెరుగు పచ్చడి. తర్వాత నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసేసాను. మనకి బిర్యానీ అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా హ్యాపీగా వెజిటేబుల్ బిర్యానీని తినేయచ్చు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అవి ఎలా ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.